వెల్కమ్ బ్యాక్ రవి గారు. రవి గారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. టైం ఇవ్వరు, మాకు 10% హోదా అనేది ఇచ్చారు. ఆ 10% అనేది రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? సరే, మీరైనా మా ప్రతిపక్షాల గురించి టైం ఇవ్వాలి అని చెప్పేసి మీరైనా కూటమిలో ఉన్న మీరు కనీసం చెప్పే ప్రయత్నం చేస్తున్నారా స్పీకర్కి అనేది వైసీపీ వాదన. మరేంటి, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారా మీరు? శ్రీదేవి గారు, ముందుగా మీకు తోటి ప్లానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులకు శుభోదయం అండి. ఈరోజు మా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైజాగ్ విచ్చేస్తున్నారండి. ఈ శుభ సందర్భంలో నా తరఫున, పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీదేవి గారు, ఏ రాష్ట్రంలో అండి ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని డిమాండ్ చేస్తుంటారు. ఏంటి, పాలనలో చాలా సమస్యలు ఉన్నాయి, అన్ని చర్చించాలి, మీరు శాసనసభ సమావేశాలు పెట్టండి, దాని మీద ఫుల్ గా మాట్లాడదాం అని చెప్పి డిమాండ్ చేస్తుంటారు. అధికార పక్షం పెడతాను అని చెప్పేసి కొంచెం తాత్సారం చేస్తుంటారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం దీనికి భిన్నంగా రివర్స్ గా జరుగుతుంది. అధికార పక్షం సమావేశాలు పెట్టి ప్రతిపక్షాన్ని రండి 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 మాట్లాడదామంటే ప్రతిపక్షం నేను రా అంటారు. నిన్న మాధవ్ గారు కూడా ఏం చెప్పారు, జగన్ గారు ఏదో సమయం ఎవరు అని చెప్పి ఎందుకలా ఇదవుతారు, బీజేపీ సమయం కూడా ఇస్తాం, మేము బాధ్యతగా ఉంటాం, బీజేపీకి ఉన్న సమయం కూడా మీకు ఇస్తాం, మీరు రండి, ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడండి, రండి అని ఆహ్వానిస్తున్నారు. దీనిలో వ్యక్తిత్వం ఏముంది, దీనిలో బాధ్యత రాహిత్యం ఏముందని అడుగుతున్నాను. ఈ రోజు శ్రీదేవి గారు ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల నియోజకవర్గం కావచ్చు, మిగతా 10 నియోజకవర్గాల నుంచి వైసీపీ పార్టీని వారి యొక్క ప్రాంతాల ప్రతినిధిగా, చట్టసభలకి ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారని ప్రజలు వారి యొక్క సమస్యల మీద చట్టసభల్లో మాట్లాడతారని కదా, అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి కాలక్షేపం చేస్తారని కాదు కదా, లేకపోతే ఈ రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ, లేకపోతే అది యొక్క జీతాలు లేకపోతే ఎలవెన్స్లు తీసుకుని హ్యాపీగా మీరు బతికేమని కాదు కదా. వారి లక్షలాది ప్రజల తరపున మిమ్మల్ని ప్రతినిధిగా ఎన్నుకున్నాము, మీరు చట్టసభలకు వెళ్ళి మా గురించి మాట్లాడండి అంటే ఈ రోజు అక్కడికి వెళ్లకుండా మరి ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా తొమ్మలో తొక్కుతూ అసలు ప్రజల మీద ఏమాత్రం భక్తి కూడా లేకుండా వ్యవహరిస్తుంది వైసీపీ పార్టీ కదండి. ప్రతిపక్ష హోదాల గురించి వీకెందుకండి, మన ప్రజా సేవకులు హోదా ఏది ఉంటే రూల్ ప్రకారం జరుగుతాయి. అన్ని రాజ్యాంగంలో ఉండవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ పార్లమెంట్ అసెంబ్లీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి రాజ్యాంగంలో ఉండదండి, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం వచ్చినప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి, పాటిస్తున్నాం. మన హోదాల గురించి మనం ఎందుకు ప్రజలకి కట్టు బానిసలుగా పనిచేస్తున్నాం. మనకు హోదా గురించి యావెందుకు అసలు నాకు అర్థం కాదు. ఒక ప్రజల మీద భక్తున్న వ్యక్తిగా మీరు వెళ్ళాలా వద్దా, అసెంబ్లీకి మాట్లాడాలా వద్దా, మీ నియోజకవర్గ సమస్యలు మాట్లాడాలా వద్దా, ఆ బాధ్యత మనం నిర్వహిస్తున్నామా అంటే ప్రజల మీద ఏ మాత్రం భక్తి లేదు. మరొకటి, స్వాతంత్ర దినోత్సవం రోజు అండి ఏ దేశ పౌరుడైనా సరే తన జాతీయ జెండాని ఎగరేసుకోవాలని, సెల్యూట్ కొట్టాలని, అవకాశం కొట్టి ఆయనే ఆవిష్కరించాలని చెప్పి ఎవరన్నా కోరుకుంటారండి. ఏ దేశంలో ఉన్న ఏ పౌరుడని కోరుకుంటారండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి, గడిచిన 3 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజున సరే స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరేస్తున్నారండి. ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదా, ఒక పార్టీ అధ్యక్షుడు కాదా, ఇంత నేపథ్యం ఉండి, ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితం ఉండి, ఒక దేశ పౌరుడై ఉండి కనీసం దేశభక్తి కూడా లేదు ఆయనకి. దేశభక్తి లేదు, కనీసం ఎక్కడున్నా అక్కడ కొన్ని యలంక ప్యాలెస్ లో ఉన్నారు, ఆ ప్యాలెస్ లోనే జెండా ఆవిష్కరించచ్చు కదా, అదే వేరే దేశంలో లేదు కదా. వేరే దేశస్తులు కూడా అక్కడ ఎగరేస్తారు జాతీయ జెండాని స్వాతంత్ర దినోత్సవం రోజు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎగరేరు. అంటే ప్రజల పైన భక్తి లేదు, దేశం పట్ల భక్తి లేదు. మనం చూసాం, మన శ్రీకాకుళంలో చిదిరి అప్పలరాజు గారు కొడుకు దానయ్య అయినటువంటి వ్యక్తిని ప్రమాదం చేస్తూ బుద్ధి చంపేస్తే అనాథ అయింది ఎవరండి? దానయ్య కుటుంబం కాదా, ఆ గొర్రెల కాపరి కుటుంబం కాదా? మరి పరామర్శించాల్సింది ఎవరినండి? దానయ్య కుటుంబాన్నా, చిదిరి అప్పలరాజు గారినా? ఈ రోజు చిదిరి అప్పలరాజు గారు బయటకు వచ్చి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏం గర్వం ఫీల్ అవుతున్నారండి? గర్వంగా ఫీల్ అవుతారా? నేను చెప్పేది శ్రీదేవి గారు, నా పాయింట్ ఏంటంటే సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత ఉందా అసలు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజల పట్ల భక్తి లేదు, దేశం పట్ల భక్తి లేదు, సమాజం పట్ల బాధ్యత లేదు. ఏ రకంగా ఒక పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉండి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారా, బాధించబడిన కుటుంబాలను పరామర్శించడం బయలుదేరతారండి? అంటే ఎవరి మీద భక్తి లేదు, ప్రజల మీద లేదు, సమాజం మీద లేదు, దేశం లేదు. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇంకా ఎందుకు మీరు రాజకీయాలు అనవసరంగా నాకు అర్థం కాదు. ఏదీ లేదు అసలు మనకి. ఈ రకమైనటువంటి వ్యవహారం చేసుకునేది చాలా దురదృష్టకరం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ లాంటి పార్టీ ఉండడం చాలా దురదృష్టకరం. ఇటువంటి ప్రవర్తన నియమాలను కోరుకుంటున్న ప్రజలు
ఇలా చేస్తారనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది? పోయింది పులివెందుల నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ చేయొచ్చు కదండి వచ్చి మీరు. ఎందుకు చేయట్లేదు మీరు? అడగాలి ఎవరన్నా. దానికి కూడా ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ ఉంటేనే, లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రోటోకాల్ ఉంటేనే నేను ఆవిష్కరిస్తానని చెప్తారా? సిగ్గుచేటు కదండి. నేను ఒక సామాన్య బీజేపీ కార్యకర్తల నా బూత్ లో ఒక స్కూల్లో జెండా ఆవిష్కరణలో పాల్గొన్నాను. అది నా బాధ్యత, నా దేశభక్తి. అలాగే రమేష్ గారు పాల్గొని ఉంటారు, అందరూ పాల్గొంటారు. ఒక పార్టీ అధినేతగా ఈయన పాల్గొనడం ఏంటి? ఈ రోజు అసెంబ్లీకి రాలంటారేంటి? 2 ఏళ్ల పాటు మీరు రావట్లేదు, అది ఏదో టైంలో వచ్చేసి మస్తర్లేసి వెళ్ళిపోతున్నారని స్పీకర్ గారు అంటున్నారు. ఈ రోజు 60 రోజులు దాటిపోయిందని చెప్పి న్యూస్లు వస్తున్నాయి. 60 రోజులు దాటిపోతే రాజ్యాంగ అధికరణ 190 సబ్ క్లాస్ 4 ప్రకారం 60 రోజులు దాటిపోతే మీరు అనర్హులు అవుతారు. మరి 60 రోజులు దాటిందో లేదో నాకు తెలియదు. దాటితే మాత్రం తప్పనిసరిగా అనర్హులుగా ప్రకటించి ఉప ఎన్నికలు తీసుకురావాలి. ఇట్లా ఇంత బాధ్యతారహితమైనటువంటి ప్రజాప్రతినిధి అవసరం అంటే ఆ ప్రజలకి మనం న్యాయం చేస్తున్నామా? ఆ ప్రజలకు మనం న్యాయం చేస్తున్నాం. అదేంటంటే నేను ఓదార్పు యాత్ర చేస్తాను, ప్రెస్ మీట్లు పెడతాను, అది కాదు కదా. అది చేసుకుంటే ఎమ్మెల్యే ఎందుకు? ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే చేసుకోండి, ఎవరొద్దన్నారు? ఎవరు చేసుకోండి, నేను కూడా చేసుకుంటాను కావాలంటే. నేను ప్రజాప్రతినిధి కాదు, దానికి ఎమ్మెల్యే ఎందుకని నాకు అర్థం లేదు. అయ్యా మీ పార్టీలో తొలిసారి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ప్రతిసారి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో క్వశ్చన్లు అడుగుతుంటారు. పాప వాళ్ళు రైట్ వాళ్ళు క్వశ్చన్ అడుగుతుంటారు, వాళ్ళు రావడం ఉత్సాహం ఉంది. మీరు